తీర్మానాన్ని ఆదినారాయణ గారు పోరాట కమిటీ చైర్మన్ వారు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరై ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇదే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 4.5 సంవత్సరాల కాలంగా వేదికమైనటువంటి రాజకీయ పార్టీలు, రానటువంటి పార్టీలు కూడా మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా విశాఖ ఉక్కుని మేము ప్రభుత్వ రంగంలో రచిస్తాం, అక్కడున్న నిర్వాసితులకు ఉపాధి చూపెడతాం, దీనికి కావాల్సిన గనులు కేటాయిస్తాం అని అనేక పద్ధతుల్లోనే ప్రచారం జరిగింది, రాజకీయ ప్రచారం. కానీ ఈ రాజకీయ ప్రచారం ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్పులు వచ్చాయన్నమాట. ఈ మార్పుల్లో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని సంఘీభావం వివిధ జిల్లాల్లోని, వివిధ రాష్ట్రంలోని, దేశంలో కూడాను పోరాటాలు చేశారు. అందుకే ఉద్యమం ఇంతవరకు కూడా మేము నడపగలిగాం అన్నమాట. మీ అందరి సహకారం ఉండవాలి. పాదయాత్రలు, విద్యార్థి సంఘాలు, ఇంకా రైతు సంఘాలు, ఇవన్నిటిని కూడా తాటి మీద నిలబెట్టాయి. దానికి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇప్పుడు నరసింహరావు గారు అన్ని వివరాలు నేను చెప్పను, కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా బలహీనంగా, ఆర్థికమైన ఇబ్బందులతోనే గత 4-5 సంవత్సరాల కాలం నుంచి కూడా పెరిగిన జీతాలు ఇవ్వలేదు, కానీ ఉన్న జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సర కాలంలోనే 6 నెలల జీతాలు ఇంతవరకు చెల్లించలేదన్నమాట. అంటే జీతాలు లేకుండా కూడాను రాత్రుల్లో పగలు పనిచేసి 12 గంటలు 14 గంటలు పనిచేస్తుంటే ఇంత హింస అనేది తొలగించడం, సస్పెండ్లు, ఛార్జ్ షీట్లు, పూర్వం ఆ పరిస్థితులు లేవన్నమాట. పోరాటానికి ఎక్కడున్నా సరే, అక్కడ ఏ పార్టీ అవ్వచ్చు, అందరూ కూడా ముందు నిలబడేవారు అనమాట. ఇవాళ అటువంటి మాటల మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారు పెద్దలు, అతను ఎంపీ గాను, ఆయన భార్య కూడా ఎంపీ అనమాట. మేము అందరితో తిరగబడ్డారు, మేము గొడవ చేసాం ఎయిర్పోర్ట్లో. కానీ మేము గొడవ పడినా సరే మళ్ళా సర్క్యూట్ హౌస్కి పిలిచేవారు. నాయన నేనేదో క్యాకులేసాను, మీరు కాదు రండి, ఢిల్లీ రండి అని చెప్పి తీసుకెళ్ళారనమాట. ఆ రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఇటువంటి రాజకీయ పోరాటం సంపాదించినటువంటి పరిశ్రమని ఇవాళ చాలా ఇబ్బందికరం ఉంది. ఇందాక ఆల్రెడీ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అయితే కార్మిక వర్గమే పోరాటం చేయాలంటే వారికి ఉన్న పరిధిలోనే, మాకున్న పరిధిలో చేయగలుగుతున్నాం. ఇది మా పోరాట కమిటీతో పాటు మరొక రాజకీయ పోరాటం కూడాను దీన్ని తీసుకురావాలి. ఇవాళ మా మీద అనేక నిందలేస్తున్నారు అన్నమాట. 40 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి పనిచేసినటువంటి కార్మిక నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ని నష్టాలు వచ్చే కారణం అంటున్నారు. మొన్నటి వరకు మాతోనే భుజం మీద చేసి మా పోరాటంలో ముందుండి ఈవేళ ఆ రకమైనటువంటి విమర్శతో అంటే ఇబ్బందికరమైన విషయాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ తీర్మానం సరే మన శర్మిల గారు కూడా అన్నమాట మొత్తం నిరాదీసి కూర్చొని వర్షంలోని కూడాను లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి కూర్చొని నించున్నారు అన్నమాట. కూర్చొని సపోర్ట్ చేశారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం దాని మీద పోరాటానికి సంఘీభావంగా వచ్చి నిరాదీసి కూడా చేశారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ కార్యక్రమం అనేది ఇందాక అంశాలన్నీ మనం చదివారు, చెప్పినా సరే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు అంటే ఈ మన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు శంఖారావం కింద పూరించడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సిద్ధం కావాలని మేము అప్పీల్ కోరుతున్నాం అన్నమాట. వీటిలో భాగంగానే ప్రజా సంఘాల సమావేశం ఈ నెలాఖరులోనే విజయవాడలో ఒక సమావేశం, అలాగే మహాధర్నా విజయవాడ జర్నా చౌక్ దగ్గర మహాధర్నా ఒక కార్యక్రమం రూపొందించాలని 1,000 సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి
తెలియజేయడం కోసం రాష్ట్రంలో ఆ తీర్మానాన్ని కూడాను సపోర్ట్ చేయాలని, అలాగే అవసరమైనప్పుడు ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి మన అనంతపూర్ వరకు కూడా ఓ బస్సు యాత్ర కూడాను ప్రారంభించాలి. వీటితో పాటు ఈ మేధావులు సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీరంతా ఇచ్చిన దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరింత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మళ్ళీ మేము సమీక్షించి దానికి మీ తోడ్పాటు అవసరం ఉందని చెప్పేసి మేమందరం కోరుతూ, ఇది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత అవసరమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి కూడాను ఆలోచనతోనే మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే మరికొన్ని బొత్స గారు ఉన్నారు, రేపు జరిగే అప్పుడు తీర్మానం చేశారు, ఆంధ్రప్రదేశ్ మా ముందు చెప్పారు, పోరాట కమిటీ దగ్గరికి వచ్చి అదే టెంట్లో మేము అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగిందన్నమాట. మళ్ళీ అవసరమైతే ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా మరొక తీర్మానం చేయమని చెప్పి మన పార్టీల నుంచి అపీల్ చేయమని చెప్పి మన టీడీపీ రాష్ట్రంలో టీడీపీ ఉన్న ప్రభుత్వానికి మరొకసారి పూర్వం నుండి ఏదైతే తీర్మానం చేశారో దీని ప్రభుత్వ రంగంలో ఉంది అదే తీర్మానం మళ్ళీ మీరు కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. అవసరమైతే మేము రాజీనామాలు చేస్తాం, మీరు రాజీనామాలు చేయండి, ఐక్యంగా వెళ్దాం కేంద్ర ప్రభుత్వం దానికి. అటువంటి ఆలోచన కూడాను మీరు పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక అంశంగా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను.